శాంసంగ్ అయినా యాకర్ ట్యాబ్కైనా ఏ ట్యాబ్కైనా సరే మనం లాక్ తీయాలన్నా ఫ్లాషింగ్ చేయాలన్నా మనం ముందుగా చేయాల్సింది యాంటీవైరస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. యాంటీవైరస్ కానీ ఆఫ్ చేసుకోకపోతే ఏ ట్యాబ్ కూడా అవ్వదు, ఫెయిల్ అని వచ్చేస్తుంది, లేదా ఎండిఎం మోడ్ నాట్ సపోర్ట్ అని వచ్చి ఆగిపోద్ది. ఫస్ట్ అయితే యాంటీవైరస్ అయితే ఆఫ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా యాంటీవైరస్ అయితే ఆఫ్ చేయండి. మొత్తం ఆఫ్ చేసేయాలి. రియల్ టైం ప్రొటెక్షన్, క్లౌడ్ డెలివరీడ్ ప్రొటెక్షన్ మొత్తం అన్నీ కూడా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి యాకర్ ట్యాబ్ ఎలా అయితే అన్లాక్ చేయాలో అయితే చెప్తాను, ఆ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. TFT అన్లాక్ టూల్ క్రాక్ అని టైప్ చేయండి. ఫ్రీ వెర్షనే డౌన్లోడ్ చేసుకోండి, పెయిడ్ వెర్షన్ వద్దు, ఫ్రీ వెర్షన్ అయ్యి డౌన్లోడ్ చేయండి. ఫ్రీ వెర్షన్ చూడండి ఎక్కడ ఉందో. నేను చూపించిందే కాదు, ఏ వెర్షన్ అయినా ఫ్రీ వెర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్లో కనిపిస్తుంది కదండి, అది MTK క్వాల్కమ్. అది MTK అంటే శాంసంగ్ ఒకటి MTKకి వస్తుంది, రెడ్మీ ఒకటి MTKకి వస్తుంది, యాకర్ కూడా MTK వస్తుంది. అదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ డౌన్లోడ్ అవ్వకపోతే ఫస్ట్ చూపించిన ఫైల్ అయితే డౌన్లోడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఫైల్ మీకు అవ్వకపోతే ఫస్ట్ క్వాల్కమ్ అయిన ఫైల్ అయితే డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ చూపించింది అక్కడ చూస్తే ఫైల్ ఎక్స్ట్రాక్ట్ పాస్వర్డ్ అని చూడండి, ఆ పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏజే మొబైల్ రిపేరింగ్ అది పాస్వర్డ్. 30 సెకండ్స్ వెయిట్ చేయమంటుంది, వెయిట్ చేయండి. ఆ పాస్వర్డ్ దేనికంటే ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. మనం ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాతే మనకి ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుద్ది. చూడండి కొంతమందికి ఇది సపోర్ట్ చేయదు, ఇది సపోర్ట్ చేయని వాళ్ళు ఫస్ట్ చూపించాను కదా క్వాల్కమ్ MTK అనేది, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. రెండు ఒకే ప్రాసెస్. కొన్ని విండోస్కి సపోర్ట్ చేయదు ఇది, ఫస్ట్ది అయితే అన్నిటికి కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇదైతే కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట. ఫైల్ చూస్తే 493 MB ఉంది, దాన్ని డౌన్లోడ్ చేయండి. నేను స్కిప్ చేశాను ఫైల్ డౌన్లోడ్ అయినంత వరకు. మీరు ఫైల్ డౌన్లోడ్ అయినంత వరకు అయితే వెయిట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన వీడియోని ఎవరైనా చూస్తే ఒక లైక్ అయితే చేయండి, లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇలా వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. చూడండి పైన పాస్వర్డ్ కూడా ఉంటుంది. డేంజరస్ ఫైల్ అని చెప్తుంది, రన్ ఎనీవే చేయండి. డేంజరస్ అని ఎందుకు చెప్తుందంటే ఇది నార్మల్గా అయితే యూజ్ చేయకూడదు, ఇల్లీగల్ ఇది. కాకపోతే మనం ఓన్లీ ఫోన్ అన్లాక్ చేసుకోవడానికి కనుక యూజ్ చేయొచ్చు. యాకర్ వల్ల అయితే యాకర్ స్క్రాచర్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ ఫైల్ డౌన్లోడ్ చేయండి, స్క్రాచర్ ఫైల్ కూడా. ఈ స్క్రాచర్ ఫైల్ కానీ డౌన్లోడ్ చేయకపోతే మీ ట్యాబ్ అయితే అన్లాక్ అవ్వదు. కింద అక్కడ చూడండి యాకర్ ట్యాబ్ 18TL, ఇది ఒక మోడల్. దాని కింద చూడండి, అదైతే అందులో అన్ని మోడల్ ఉంటాయి యాకర్ ట్యాబ్కి సంబంధించినవి. మీ మోడల్ ఏదో చూసుకొని ఆ ఫైల్ అయితే డౌన్లోడ్ చేయండి మీరు. ఒకవేళ ఇందులో మీ మోడల్ లేకపోతే మీది యాకర్ ట్యాబ్ ఏ మోడల్ అనేది కామెంట్ చేయండి, నేను ఆ ఫైల్ అయితే డౌన్లోడ్ ఎలా చేయాలో చెప్తాను మీకు. నేను నార్మల్గా ఒక మోడల్ అయితే డౌన్లోడ్ చేస్తాను, నా దగ్గర అయితే యాకర్ ట్యాబ్ లేదు. కామెంట్స్లో ఎక్కువ యాకర్ ట్యాబ్ గురించి చేయమంటున్నారు కనుక నేనైతే నార్మల్గా ఎలా చేసుకోవాలో మీకు చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఫైల్ అయితే డౌన్లోడ్ చేయండి, ఫైల్ స్క్రాచర్ ఫైల్. అది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్లాష్ ఫైల్ అయితే ఓపెన్ చేయండి, లాస్ట్లో ఉంటుంది. అక్కడ మీరు చూస్తే డౌన్లోడ్ ఓన్లీ, ఫిల్మ్వేర్ అప్గ్రేడ్, ఫార్మేట్ డౌన్లోడ్, ఫార్మేట్ డేటా. అక్కడ చూస్తే AUTH బైపాస్ అని ఉంది కదా,
చూడండి సైడ్లో మీకు డివిస్ మేనేజర్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే అదర్ డివిసెస్ స్పోర్ట్స్ అని ఉంది. మీ యాకర్ ట్యాబ్ అయితే యాకర్ ట్యాబ్, శాంసంగ్ ట్యాబ్ అయితే శాంసంగ్ ట్యాబ్. ఒకవేళ శాంసంగ్ ట్యాబ్ అయితే శాంసంగ్ స్క్రాచర్ డౌన్లోడ్ చేసుకోండి, యాకర్ అయితే యాకర్ స్క్రాచర్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ చూస్తే మీకు ఏం లేదు. ఒకసారి మీరు ట్యాబ్ ఏదైనా సరే ఆన్లో పెట్టేసి చూస్తే అక్కడ చూడండి, మీకు ఇప్పుడు పోర్టబుల్ డివైసెస్ అని వచ్చింది. అంతకుముందు లేదు అది. ఆ ఆప్షన్ రావాలి. ఆ ఆప్షన్ అలా వస్తేనే మీకు వర్క్ అవుతుంది. ఆ ఆప్షన్ అయినా రావాలి, మీ ట్యాబ్ తాలూకు కంపెనీ నేమ్ అయినా రావాలి. ఇంకోసారి పెడతాను చూడండి. అలా మీకు రావాలి పోర్టబుల్ డివైస్ అని. అలా మీకు రాకపోతే మీరు కమాండ్ పోర్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏం చేయాలనుకుంటారో దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. ఫిల్మ్వేర్ అప్గ్రేడ్ చేయాలనుకుంటే ఫిల్మ్వేర్ అప్గ్రేడ్ అని, ఫార్మేట్ డేటా అంతే అన్లాక్ ట్యాబ్లో అన్లాక్ అవన్నీ అవుతాయి. ఒకవేళ అదైతే మీరు అది ప్రెస్ చేయండి. చూడండి, నేను ఫార్మేట్ కొట్టగానే స్కాచర్ ఫైల్ మిస్సింగ్ అని ఉంటుంది. అక్కడ స్కాచర్ ఫైల్ చూడండి, ఇంతకుముందు మీరు డౌన్లోడ్ చేశారు కదా, ఆ ఫైల్ అయితే మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ అయితే ఇది ఆండ్రాయిడ్ స్కాచర్. ఓపెన్ చేయండి. మీరు ఫైల్ అక్కడ పెట్టగానే మీకు ఇలా లోడ్ అవుతుంది. ఈ ఏయుటీహెచ్ ఫైల్ అనేది ఏంటంటే మీకు నార్మల్గా బైపాస్ కోసం. అది మీకు కావాల్సింది ఫార్మేట్ కనుక దాన్ని సెలెక్ట్ చేసి ఫార్మేట్ డౌన్లోడ్ అని పెట్టండి. అక్కడ ఫార్మేట్ డేటా నేను శాంసంగ్ ట్యాబ్ పెట్టి అయితే మీకు చూపిస్తాను. నా దగ్గర యాకర్ ట్యాబ్ లేదు కనుక మీరు కరెక్ట్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. స్కాచర్ ఫైల్ యాకర్ ట్యాబ్ది. నాకైతే ఇప్పుడు ఫెయిల్ అని అయితే చూపిస్తుంది, ఎందుకంటే నేను పెట్టింది శాంసంగ్ ట్యాబ్ కనుక. చూడండి, ప్లీజ్ చూస్ కరెక్ట్ స్కాచర్ ఫిల్మ్వేర్ అండ్ సెలెక్ట్ రైట్ ప్యాటర్న్ అని అయితే చూపిస్తుంది. మీరు స్కాచర్ ఫైల్ కరెక్ట్ది అయితే డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలా రాదు. మీకు అలా పైన అలా లోడ్ అవుతుంది. ఫార్మేట్ డేటా అని కొట్టగానే ఫార్మేట్ అయిపోద్ది. ఇలా అయితే మీకు చూపెట్టదు. ప్లీజ్ ఒకవేళ మీకు ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీది ఏ ట్యాబ్ అని.